మ్యాచ్ ఆర్సీబీ వర్సెస్ డీసీ ఢిల్లీ. అసలు ఈ మ్యాచ్ ఎవ్రీ టైం ఇదే జరుగుతుంది. లాస్ట్ ఇయర్ 2025లో ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ, ఆర్సీబీ గ్రౌండ్లోనే, సో చిన్నస్వామిలోనే ఢిల్లీ గెలిచింది. సేమ్ మళ్ళీ నిన్న మ్యాచ్ కూడా ఢిల్లీనే గెలిచింది అనమాట. ఎక్కడో ఏదో జరుగుతుంది. యాక్చువల్గా అక్షర్ పటేల్ మాత్రమే 2 సార్లు పట్టిదార్ కెప్టెన్సీ మీద విన్ అయ్యాడనమాట. దట్టు ఈ సీజన్లో ఆర్సీబీని 200 లోపల కట్టడి చేసిన టీం ఢిల్లీ ఒకటి అనమాట. వాళ్ళు లాస్ట్ 2 మ్యాచెస్ ఓడిపోయారు. ఆ కసంతా ఆర్సీబీ మీద తీసుకున్నట్టు అనిపించింది. బౌలింగ్ మాత్రం నిజంగా అదరగొట్టేశారయ్యా. మా మిడిల్ ఆర్డర్ అయితే అసలు దారుణంగా ఫెయిల్ అయిపోయింది. షాట్ బాగా ఇచ్చాడు విరాట్ కోహ్లీ, షాట్లో బాగా అందుకున్నాడు, కానీ తర్వాత వెంటనే అవుట్ అయిపోయాడు 3 4 కొట్టిన తర్వాత. సో ఇంకా ఏం చేస్తాం, తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్స్ ఎవరు కూడా నిలకడగా లేకపోవడం వల్ల ఆర్సీబీ అలా పడిపోయింది. తర్వాత ఢిల్లీ పర్ఫార్మెన్స్ మెచ్చుకోవాలి, కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీ, అలాగే స్టెబిలిటీ మెచ్చుకోవాలి. కన్సిస్టెంట్గా లాస్ట్ వరకు ఉన్నాడు. లాస్ట్లో మిల్లర్ మ్యాచ్ గెలిపించాడు, డీసీ విన్ అయింది. ఫైనల్గా మిల్లర్కి ఆ దిగులు అనేది తీరిపోయింది అనమాట. సో కంగ్రాట్స్ టు ఢిల్లీ.